హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత. అందరూ బాగున్నారా? ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని ఆ దేవుణ్ణి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒంటరి మహిళ పార్ట్ 2 అయితే మీ ముందుకు వచ్చేసాను. మీరు ఒక ఒంటరి మహిళ మ్యారేజ్ అయ్యి ఒక 1 ఇయర్ లోపే తన హస్బెండ్ చనిపోతాడు. తన హస్బెండ్ చనిపోయి అటు పుట్టింటి వారి సహకారం లేక, ఇటు హస్బెండ్ వల్ల రిలేటివ్స్ ఎవరు చూసుకోక తను పడే నరక యాతన మాటల్లో వర్ణించలేనిది. అలా జీవనం సాగిస్తూ ఉంటే బయట వాళ్ళతో సూటిపోటి మాటలతో తను ఒకరోజు సడన్గా చచ్చిపోవాలనుకుంటుంది. ఆ చనిపోయే సమయంలో తను ప్రెగ్నెంట్ అనే విషయం ఆమెకి అర్థమైపోతుంది. తన బిడ్డ కోసమైనా నేను బతకాలి అని ఆ తల్లి ఆవేదన తనని బతికిస్తుంది అన్నమాట. అలాగా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఒక బిడ్డకి జన్మనిస్తుంది. ఆ బిడ్డని ఎలాగైనా బ్రతికించుకొని మంచిగా చదివించి ఒక పొజిషన్లో పెట్టాలన్నదే ఆ తల్లి కోరిక. కానీ బయట సమాజంలో చాలా ఒంటరి మహిళకి అంటే ఎంతో చిన్న చూపు చూస్తూ ఉంటారు. అలాంటిది ఈ పాపను పట్టుకొని ఆమె వర్క్ చేయాలంటే ఎంతో ప్రెజర్తో వర్క్ చేసి ఆ పాపను సాకల్లా చెయ్యాలా అంటే ఎంతో కష్టపడి ఉంటుంది. అలాంటప్పుడు తను హెయిర్ కట్ చేయించుకొని లుంగీ కట్టుకొని ఏ కూలీనో ఏ నాలీనో చేసుకొని తన బిడ్డను పోషిస్తూ ఉంటుంది. ఆ పోషిస్తూ ఉన్న టైంలో తనకి అనారోగ్యంతో బాధపడుతూ ఆ బిడ్డను మంచిగా చూసుకుంటూ ఒక స్టేజ్కు తీసుకురావాలన్నదే ఆ తల్లి ఆశయం. కానీ ఆ తల్లి చాలా హెల్త్ స్థితి అయితే బాగుండకపోవడంతో ఆ పాప మధ్యలో ఎవ్వరు చూడలేని పరిస్థితిలో ఉంటుంది. అటు ఎవరి తోడు ఉండదు. ఎవరైనా 1 రూపాయి కావాలన్నా ఎవరి సహాయం చేయరు. తన అమ్మనే తనకి సంపాదించి కూలి నాలా చేసి తనకి సంపాదించి తన బిడ్డని చూసుకుంటుంది. ఈ సమాజంలో ఈ ఒంటరి మహిళకు ఎందుకు ఇంత చిన్న చూపు చూస్తున్నారు అన్నదే నా పాయింట్. నెక్స్ట్ పార్ట్ 3 నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.